హాయ్ అండి, అందరికి నమస్కారము. మనకందరికి తెలుసు రాజు యువ వికాసం స్కీమ్ అనేది లాంచ్ అయింది తెలంగాణలో. మరి నిరుద్యోగ యువత ఉపాధి కల్పించడం కోసం ఈ స్కీమ్ లాంచ్ చేసారు. ఆల్రెడీ తెలుసు 17th మార్చి నుంచి ఏప్రిల్ 5th వరకు అవకాశం ఉంది మనం అప్లై చేసుకోనికే. ఇందులో మనం గమనిస్తే ఎవరు ఎలిజిబిలిటీ అనేది ఫస్ట్ చూస్తే రేషన్ కార్డు ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. వీళ్ళ ఏజ్ 21 నుంచి 55 వరకు. అదేవిధంగా వ్యవసాయం చేసే వాళ్ళు, వ్యవసాయ యూనిట్స్ ఏమైనా పెట్టుకునే వాళ్ళకు 21 నుంచి 60 ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇందులో ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి అనేది మనం చూస్తే ఇది అనేది సబ్సిడీ లోన్స్ అండి. ఇది మొత్తం ఇందులో ఏ యూనిట్ అనేది ఏ స్కీమ్ తీసుకున్నా కానీ ఇప్పుడు మీరు 50,000 లోపు మీ యూనిట్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలంటే షాప్ ఆర్ బిజినెస్ ఆర్ వెహికల్ ఏదన్నా కానీ మీరు 50,000 లోపు యూనిట్ పెట్టాలంటే మీకు 100% సబ్సిడీ వస్తుంది. మీకు గవర్నమెంట్ మీకు 50,000 యూనిట్ ఉంటే 50,000 పూర్తిగా ఉచితంగా ఇస్తుంది. అదేవిధంగా 50,000 నుంచి 1 lakh లోపల మీ యూనిట్ ఉంటే 90% సబ్సిడీ, అంటే ₹1,00,000 యూనిట్ కాస్ట్ అంటే 90,000 గవర్నమెంట్ పూర్తిగా ఫ్రీగా ఇస్తుంది. 10,000 మీరు బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తారు, ఆ 10,000 రిటర్న్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు 80% సబ్సిడీ. అదేవిధంగా 2 lakh నుంచి 4 lakh వరకు 70% సబ్సిడీ అనేది ఉంది. తర్వాత ఇందులో మీరు యూనిట్ ఏం పెట్టుకోవచ్చు అంటే మీరు ఏదైనా షాపు కానీ లేదంటే బిజినెస్ కానీ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఇట్లా వెహికల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో గమనిస్తే ఖచ్చితంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఆర్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, వాళ్ళ వెహికల్ తీసుకోవాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వ్యవసాయ యూనిట్ ఏదైనా పెట్టాలంటే పాస్బుక్ ఉండాలి. అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఇందులో ఎవరికి క్రైటీరియా ఇస్తారనేది మనం గమనిస్తే మనకు ఉమెన్కి 25% టార్గెట్ అనేది ఉంది. తర్వాత పీడబ్ల్యూ వాళ్ళకు, డిసేబుల్ వాళ్ళకు 5% ఉంది. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ యూనిట్ ఉన్న వాళ్ళకు కూడా ప్రియారిటీ ఇస్తారు కనుక గమనించుకోండి. తర్వాత మండల్ లెవెల్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దీని తర్వాత అప్లికేషన్ అయిపోయినాక మీరు ఎంపీడీఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. అక్కడ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్షన్ అనేది జరుగుతుంది, అది కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. తర్వాత శాంక్షన్ అమౌంట్ అనేది ఉంటుంది. అమౌంట్ శాంక్షన్ అయ్యి మీ అకౌంట్లకు డబ్బులు పడుతుంది. తర్వాత మీరు పెట్టిన యూనిట్ బట్టి ట్రైనింగ్ ఇస్తారు ఒక 15 days. డేట్స్ గమనిస్తే ఏప్రిల్ 5th వరకు అవకాశం ఉంది అప్లై చేసుకుంటే. తర్వాత ఏప్రిల్ మేలో ఇదంతా స్క్రూటినీ జరిగి సెలెక్షన్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ లిస్టు 2nd June నుంచి 9th June వరకు రిలీజ్ చేస్తారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మా వరకు చేర్చండి. ఇంకేమైనా ఉంటే క్లారిఫై